ఒక్కో హీరోయిన్ కు ఒక్కో టైం కలిసి వస్తుంది. ఇండియన్ సినిమాలో ప్రస్తుతం సాయి పల్లవికి కలిసి వస్తోంది. ఆమె ఎంచుకుంటున్న పాత్రలు, నటిస్తున్న సినిమాలు సంచలనాలకు మారు పేరుగా మారుతున్నాయి. ఒకవైపు రామాయణం, మరోవైపు కల్కి సీక్వెల్లోకి అడుగు పెట్టడం సాయి పల్లవి కెరియర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. అందంతో కాదు, అభినయంతో మెప్పించాలి. గ్లామర్ కాదు, యాక్టింగ్ గురించి మాట్లాడాలి. ఇదే కెరియర్ బిగినింగ్ నుంచి సాయి పల్లవి నమ్మిన సిద్ధాంతం. అందుకు తగ్గట్లే ఆమెకు కొన్ని చిత్రాలు వచ్చాయి. వాటిల్లో నటిస్తూ వచ్చింది. తమిళనాడు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా టాప్ యాక్ట్రెస్ గా ఎదిగింది. 4,000 కోట్లతో 2 భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణంలో రణబీర్ రాముడిగా నటిస్తుంటే సాయి పల్లవి సీతగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కల్కి సీక్వెల్లో సైతం దీపిక స్థానంలో దర్శకుడు నాగశ్విన్ తనను ఎంపిక చేశాడు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రంలో సాయి పల్లవి నటించబోతోందని ప్రచారం కూడా జరుగుతోంది. తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఈ చిత్రాలతో పాటు ఇటీవలే తమిళంలో ధనుష్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. మొత్తంగా మేకప్ కు దూరంగా పాత్రకు దగ్గరగా నటించే అరుదైన నటికి అద్భుతమైన పాత్రలు వెల్కమ్ చెబుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.